నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. ఈ నెల 7వ తేదీలోపు రైతాంగానికి అవసరమైన ఎరువులను సిద్ధం చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆదేశం. పెళ్లూరు వద్ద ఆటోను ఢీకొన్న కొండపి ఎమ్మెల్యే డాక్టర్ స్వామి వాహనం, ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు. ఆగస్టు 1 నుంచి వాహన చోదకులకు తప్పనిసరిగా హెల్మెట్. కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్న షాపులు. ఆగస్టు 7వ తేదీలోగా జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు సిద్ధం చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సుజాత శర్మ అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్లో వ్యవసాయ, మార్క్ఫెడ్, కేంద్ర సహకార బ్యాంకు ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. వర్షాకాలం వచ్చిన తర్వాత ఎరువుల కోసం ఎదురు చూడడం కన్నా ముందుగానే విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ రకం ఎరువులు ఎంత మేర కావాలో వివరాలు సేకరించి సరుకు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలించినా, కృత్రిమ కొరత సృష్టించిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర హరిబాబు, జేడీ మురళీకృష్ణ, మార్క్ఫెడ్ డిఎం సంజీవరావు, ఎరువుల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. I don't want crisis in the district once the rain starts. And this is a time in the next week or 10 days, the sowing will start. Yes. We'll plan it this week itself. Before 7th. Yes. Because quantity kuda is not much, is not yes. huge. It could be planned. Yes. We'll plan to the beginning. Where is the rate will unload? It is road movement or rate movement? Road movement entirely is not possible, madam. That's what I'm asking. How you will do it? We'll plan for rate movement. Half rate we'll plan for yeah. Okay. And where? Today or tomorrow? Confirm it. You say tomorrow. Not my problem. You put marketing officer. I will have crisis in the district if you give it. So whatever is given to us, that also if you are not able to supply us, then how I will handle the farmers? My request to all of you is that whatever schedules are given, that has to be strictly followed. This time I am giving the grace of 7, next time today I will not give that 7 times grace. You have to do it as per the timeline given. Tell me. It has to be positioned differently. Whether you ask it or not, that is not, company issue. I'm not for that and I have nothing, no business with that. I want things to be positioned immediately. Not 7 only, before 7. Before 7 it has to be positioned. ఆత్మానందానికి మించిన ధనం లేదని స్వామిని శీలానంద అన్నారు. చిన్మయ మిషన్ వ్యవస్థాపకులు పూజ్య స్వామి చిన్మయానంద శత జయంతి సభలో ఆమె ప్రవచనం చేశారు. బచ్చలబాలయ్య కళ్యాణ మండపంలో జరిగిన జయంతి వేడుకలలో ఉదయం నుండే పూజలు నిర్వహించారు. చిన్మయ జ్యోతిని ప్రతిష్ఠించి కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో స్వామి సత్యాత్మానంద, స్వామిని శ్రీహరి తీర్థ, స్వామి అనంతనాథ, ప్రథమేశానంద, శ్రీ కృష్ణానంద, ఋషికేశ చైతన్య, చిన్మయ మిషన్ ఒంగోలు శాఖ అధ్యక్షులు నారిపెద్ది గోపాలరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. Those
అంటే మాక్సిమం అనేది ఎప్పుడు ఎల్లకాలము మనం అనుభవించవలసినటువంటి ఎప్పుడూ ఆనందాన్ని ఒక సంఘటన ద్వారా, ఒక వ్యక్తి ద్వారా, ఒక విషయం ద్వారా పొందగలమా? పొందలేదా? ఒక వ్యక్తి మనకి ఇచ్చిన ఆనందం లిమిటెడ్ టైం, అవునా? ఒక సంఘటన వల్ల మనకు వచ్చిన ఆనందం కొంచెమే. కాబట్టి మాక్సిమం హ్యాపీనెస్ పొందాలి అంటే ఎవరిపైనా ఆధారపడకూడదు. ఒప్పుకున్నారా? ఏ సంఘటనపైనా ఆధారపడకూడదు, ఏ వ్యక్తి పైన ఆధారపడకూడదు, ఏ పరిస్థితి పైన ఆధారపడకూడదు. అమ్మగారు సాంగ్ చెప్పేవారు, జోగా ఖుషి వేరు పుట్టి వేరు. మనుషులు ఎలా ఉంటారంటే నా ఆనందం ఈ గుబ్బడిలో ఉంది అంటే ఆధారపడిపోతూ ఉంటారు మనుషుల పైన. అలా ఉండకూడదు. అంటే మన ఆనందాన్ని మన లోపల మనం పొందగలగడానికి నిత్య నిరంతరం పరిశ్రమ చేయాలి. అలా చేసేటువంటి ప్రయత్నంలో ఇతరులకి ఉత్తేజాన్ని కలిగించగలరు. కాబట్టి చిన్న విషయం ధ్యేయం చాలా లోతైనటువంటిది. 3 ముక్కల్లో చెప్పారు కానీ గురుదేవుడు జీవితాంతం దాన్ని మననం చేస్తే తప్ప మనకు అర్థం కాదు. మాక్సిమం హ్యాపీనెస్, మాక్సిమం టైం. ఇప్పుడు చూడండి, మాక్సిమం టైం అనేది నిరంతరం, నిత్యం, నిత్య నిరంతరం ఆనందం పొందాలంటే మనం దేనిపైన ఆధారపడితే వస్తుందా? రాదు. మరి ఎక్కడి నుంచి రావాల్సిన అవసరం ఏమిటి? దాని మూలం ఏమిటి? కాబట్టి తనకు అడ్డంగా ఉన్న కన్నబిడ్డను చిదిమేయాలనుకుంది ఓ కన్నతల్లి. కడుపున పుట్టిన బిడ్డపై కనీసం మానవత్వం లేకుండా ఒంటిపై వాతలు పెట్టి చిత్రహింసలు పెట్టింది ఆ కన్నతల్లి. కాదు కాదు, కసాయి తల్లి. హైదరాబాద్లో సవతి తల్లి కూతురుపై పెట్టిన చిత్రహింసలు ప్రజలు మర్చిపోక మునిపే ఒంగోలులో ఓ కన్నతల్లి కర్కసత్వం అలసంగా వెలుగులోకి వచ్చింది. ఒంగోలులోని కోట వీధులు నివాసం ఉండే రిజ్వానా భర్తతో విడాకులు తీసుకుని కుమారుడు ఫర్దాన్తో కలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫర్దాన్ ఏడుపులు విన్న స్థానికులు ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా కన్నతల్లి రిజ్వానా ఫర్దాన్ను చిత్రహింసలకు గురిచేస్తుందని గమనించారు. వెంటనే చైల్డ్ లైన్ కు స్థానికులు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన చైల్డ్ లైన్ ప్రతినిధులు ఫర్దాన్ని తీసుకుని 1 PS లో ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో ఫర్దాన్ను పరిశీలించగా ఒళ్లంతా గాయాలై కమిలిపోయి ఉంది. చైల్డ్ లైన్ ప్రతినిధి సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని 1 CI సుభాషిణి తెలిపారు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి లేడు, ఫాదర్ 3 years బట్టి ఫాదర్ లేడు. వాళ్ళు ఏదో వాళ్ళ అమ్మగారికి ఏదో ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఈ బాబును వదిలించుకోవాలని చెప్పేసి చూస్తుంది. ఈ బాబును వదిలించుకొని అడ్డాలు లేకుండా వెళ్ళిపోతే వాళ్ళకి అడ్డాలు లేకుండా ఉంటుందని చెప్పి ఈ బాబుని కళ్ళలో కారం కొట్టడం అవి చేయటం చేస్తుంది. విడాకుల దగ్గర వచ్చేస్తుందండి. విడాకులు బాగానే ఉన్నాడు తెలంగాణలో ఉంటాడు. విడాకులు ఇచ్చుకోవాలని వాళ్ళ కోరికలు ఉంది. అది ఈరోజు 10 గంటలకి చైల్డ్ లైన్కి కాల్ వచ్చింది. ఏంటంటే ఒక తల్లి బిడ్డ మీద పనిష్మెంట్ ఇస్తుంది కాల్ రావడం జరిగింది. తద్వారా కాల్ రిసీవ్ చేసుకున్నటువంటి చైల్డ్ లైన్ సిబ్బంది వెళ్ళి అక్కడ వెళ్ళి విచారించినప్పుడు మరి ఆ బాబు బాడీ నిండా కూడా ఇంజురీస్ ఉన్నాయి, వాతలు పెట్టుకుంది. మరి ఎందుకంటే ఆ విధంగా చేస్తుందో తెలియలేదు. ఆమెకి ఏదో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అయిన తర్వాత మనం ఈ రోజున చైల్డ్ హెల్ప్ లైన్లో టెంపరవరీ మెంబర్గా ఉన్నటువంటి కె సులోచన అనే ఆమె ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు ఈ బాబు 3 years బాబు వయసు, ఇతనికి పేరు వచ్చి ఫర్ఖాను, తల్లి వచ్చి రిజ్వానా, ఆమె చిత్రహింసలకు గురి చేసి కొట్టడం వల్ల ఇంజరీస్ ఉన్నాయని ఆ ఓల్డ్ ఇంజరీస్ అన్ని కూడా రాస్తూ కంప్లైంట్ ఇచ్చారండి. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ముస్లిం రచయితల సంఘం ఆధ్వర్యంలో భారతరత్న మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాంకు నివాళిగా కవితా సంపుటి వెలువరిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు షేక్ మహబూబ్ జాన్ తెలిపారు. కలాం జీవితంపై 25 లైన్లకు మించని కవితను ఫోటో జత చేసి షేక్ మహబూబ్ జాన్ డోర్ నెంబర్ 39-3-13 కోట వీధి ఒంగోలు అన్న చిరునామాకు ఈ నెల 15వ తేదీ లోపల పంపవలసిందిగా మహబూబ్ జాన్ కోరారు. ఒంగోలు మండలంలోని వివిధ గ్రామాలలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏడీ ఉదయ్ కుమార్ తెలిపారు. విద్యుత్ స్తంభాల మార్పిడి తదితర అంశాలను పరిశీలించారు.
కొప్పోలు డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బి హరిబాబు, మాజీ కౌన్సిలర్ దాచర్ల రమణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. జాతీయ రహదారిపై పెళ్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్వల్పంగా గాయపడ్డారు. హుటాహుటిన స్థానికులు గాయపడ్డ ఎమ్మెల్యే స్వామిని ఆయన కారు డ్రైవర్ చావలి వెంకటేష్ను ఆసుపత్రికి తరలించారు. తాలూకా సిఐ ఆంటోనీరాజ్ చెప్పిన వివరాల మేరకు టంగుటూరు వైపు నుంచి వస్తున్న ఎమ్మెల్యే వాహనం పెళ్లూరు వద్ద ఉన్న సాయిబాబా మందిరం సమీపంలో ప్రమాదానికి గురైంది. ఎమ్మెల్యే కారు ముందు వెళుతున్న ఆటో స్పీడ్ బ్రేకర్ల వద్ద కాస్త నెమ్మదిగా ముందుకు సాగడంతో వేగంగా వెనుక నుంచి వస్తున్న ఎమ్మెల్యే వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారులోని బెలూన్లు విచ్చుకోవడంతో ఎమ్మెల్యే స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో ఎమ్మెల్యే కార్ డ్రైవర్ చావలి వెంకటేష్ కూడా గాయాలు కాగా ఇరువురిని స్థానికులు వెంటనే నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఆటో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే స్వామిని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పరామర్శించారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్లనే జరుగుతున్నాయని ఒంగోలు నగర ట్రాఫిక్ డీఎస్పీ రాంబాబు అన్నారు. ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని సూచించారు. ఒంగోలు నగర ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఒల్లూరు సమీపంలోని పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ట్రాఫిక్ డీఎస్పీ రాంబాబు పాల్గొని విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా లఘు చిత్రాలను ప్రదర్శించారు. సదస్సులో ట్రాఫిక్ సిబ్బంది, పేస్ కళాశాల ప్రతినిధులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. పాజిటివ్గా ఉంటే దేశానికి, తద్వారా మీ కుటుంబానికి మీకు లాభం చేకూరుతుంది అని పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే బిఫోర్ ఐ resumed duty at traffic DSP Ongole, I worked as a CEO of Amazing Tarakonda. I have seen so many accidents in front of your college, particularly the Rising Place College. Number of deaths took place. మీకు కూడా తెలుసుంటుంది. ఈ కాలేజీ బస్సు క్రాస్ చేసేటప్పుడు మన స్టూడెంట్స్ కూడా చాలా మంది చనిపోయారు. అదేవిధంగా బయట పెడస్ట్రియన్స్, వెహికల్, ట్రాఫిక్ మ్యాన్. సో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ హెల్మెట్స్ ఎందుకు యూజ్ చేయాలి అనేది పీపుల్ ఆర్ ఆల్రెడీ ఎడ్యుకేటెడ్. మీకు అంతగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఎవరికైనా చెప్పాలి, కానీ యూ హ్యావ్ సఫిషియంట్ నాలెడ్జ్ అబౌట్ దట్. I request all the students and youngsters to follow the traffic rules and wear the safety gadgets as they are required, because your life is more precious to us than you. Before starting from home, please remember the talk told by your parents, the affection care shown by your brothers and sisters. Start from home early, reach safely. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రజలందరూ సహకరించాలని జిల్లా జడ్జి కెవి విజయ్ కుమార్ అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. హెల్ప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. దీనికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వి మోహన్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జి జె శ్రావణ్ కుమార్, ఎన్ లావణ్య, ఎస్కేఎండిఏ ఫర్వీస్, హెల్ప్ కార్యక్రమాల అధికారి ఎం ఆనంద్, జిల్లా సమన్వయకర్త బి సుబ్బారావు, చైల్డ్ లైన్ సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. భారతదేశంలో పలు ప్రాంతాల్లో అందరికీ తెలియజేసి
నెవర్ డూ ఎనీథింగ్ ఫర్ ఎనీబడి వాట్ యు డు నాట్ వాంట్ అదర్స్ టు డూ టు యు అన్నాడు ఆయన. ఎవరికి నువ్వేం చేయొద్దు, నేను ఏం చేయొద్దని కోరుకుంటావో, ఎవరు నీకు ఏం చేస్తే బాధపడతావో అలా నీకు ఎదురు చేయొద్దు అన్నాడు. కానీ మనందరం మనకి పట్టనంటే మనం ముందు ఉన్నాం. బైబిల్లో వాక్యం ఉంది, లవ్ దై నైబర్ దైస్ అంటారు. అందులో చాలా మంచి మాట, నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించేవారు. మనం ఎంతవరకు దాన్ని ఆచరిస్తామన్న విషయాన్ని గుర్తు చేసుకోవడానికి నేను చెప్తున్నాను. కారణం ఏంటంటే ఇది హ్యూమన్ ట్రాఫిక్ అనేది పిల్లల్ని తీసుకోవడం, అక్రమంగా రవాణా చేయడం, వాళ్ళని ప్రాసిక్యూషన్ చేయించడం, వాళ్ళని ఎన్నిసార్లు మనం బాధ కంటే ఇవన్నీ కలుసుకుంటే వింటూ ఉంటే నిజంగానే బాధ కలుగుతుంది. కానీ ఇది మన చెల్లికి, మన అక్కకి, మన ఇంట్లో వస్తువులు మనుషులకి జరుగుతుంటే మనం ఎలా ఫీల్ అవుతామో అలాంటి ఫీలింగ్ మనకు కలగాలని మాత్రమే నేను ముందు మీకు మాట చెప్పాను. లవ్ దైతే మాట నిజమే. మనం అలాంటి ప్రేమను మనం కలిగి ఉంటే అలాంటి స్ఫూర్తితో మనం నిజంగానే మనం కూడా వచ్చేస్తాం. ఎవరైనా పిల్లలు ఎత్తుకుపోతే అయ్యో మన ఇంట్లో పిల్లలు ఎత్తుకుపోయారనే భావన మనకు కలగాలి. అప్పుడు నిజంగా అలా ఫీల్ అవ్వాలి. అలాంటి స్ఫూర్తి మనం ఇవ్వగలగాలి. ఎంత హృదయ విధానంగా తయారు చేసి వారిపై ఈ ఫ్లష్ రేట్ ఎంత ఘోరమైన సంపాదన చేస్తారు. అటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ని మనం అడ్డుకోవడం కాకుండా అటువంటి పరిస్థితులు ఎదురవ్వకుండా, అటువంటి పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలి, వాళ్ళకి ఎటువంటి అవేర్నెస్ కల్పించాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా మన చైల్డ్ లైన్ ద్వారా, అలాగే CWC ద్వారా, హెల్ప్ ఆర్గనైజేషన్ ద్వారా మనకి చాలా వరకు మనం ఈ లోక్ అదాలత్, మన లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా వాళ్ళు మనకి పారాలీగల్ వాలంటీర్ కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా మనం చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు కూడా మనుష్య వ్యాపారాన్ని చేసినటువంటి ఒక గొప్ప దేశాన్ని లేదా మనుష్య జాతిని నాశనం చేసేటువంటి ఒక విషయాన్ని అణచివేసేందుకు మొత్తం ఐక్యరాజ్య సమితి తరఫున మానవ అక్రమ రవాణా వ్యక్తిగత ఉద్యమాన్ని చేపడుతుంది. మన రాష్ట్రంలో, మన జిల్లా మాత్రమే కాక ప్రపంచంలో పలు దేశాల్లో, పలు చోట్లలో మానవ అక్రమ రవాణా జరుగుతున్నదని, దానికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తిని నగరంలోని ఇస్లాంపేట స్టెప్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకి ఘనంగా నివాళులర్పించారు. స్కూల్ నుండి ర్యాలీ నిర్వహించారు. నేటి యువత అబ్దుల్ కలాంని ఆదర్శంగా తీసుకోవాలని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి నాయకులు MD అయూబ్ యువతకు పిలుపునిచ్చారు. పి సాజిద్ ఖాన్, షేక్ కరీముల్లా, షేక్ హబీబ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆశయాల్ని ముందుకు తీసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం ఈ విద్యార్థుల మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, ఆయన్ని ఈరోజు మనం ఇస్లాంపేటలో ఉన్నటువంటి స్టెప్ మోడల్ స్కూల్ ఆధ్వర్యాన ఘనంగా ఈరోజు ఆయన చిత్రపటానికి పూలదండలేసి ఈరోజు నివాళులు అర్పించడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఖచ్చితంగా విద్యార్థుల కోసం ఎంతో చేసినటువంటి గొప్ప వ్యక్తి, ప్రపంచ మేధావి డాక్టర్ APJ అబ్దుల్ కలాం ని స్మరించుకుంటూ ఆయన ఆశయాన్ని అవసరం ఉంది. ఆయన యొక్క ఆశయం విజన్ 2020 భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలపడం, ఆ యొక్క ఆశల సాధనకు మనమందరం కూడా మూకుమ్మడిగా కృషి చేయాల్సినటువంటి అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, భారతదేశం అగ్రగామిగా ఈ ప్రపంచ దేశాల్లో నిలబడినప్పుడు ఆయన యొక్క ఆత్మకు ఎందరో మన దేశాన్ని పరిపాలించారు. కానీ ఈ రాష్ట్రపతి అంత ఘనమైనటువంటి రాష్ట్రపతి మన దేశానికి ఇప్పటి వరకు రాలేదని చెప్పుకోవడానికి మనము ఎంతో చెప్పుకోవచ్చు. ఆయన ఆశయాలని మేము ముందు తరాలకు తీసుకువెళ్తూ, అతను చనిపోయినా కానీ
అతని యొక్క ఆశయాలు మా గుండెల్లో ఉన్నాయి అని ప్రతి ఒక్క విద్యార్థి కూడా అతని యొక్క స్లోగన్స్ని మన గుండెల్లో కందుకూరులో జరిగిన రైతు మహాసభల్లో పలు తీర్మానాలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కేవీవి ప్రసాద్ తెలిపారు. జిల్లాలో త్రాగునీటి అవసరాలకు సాగర్ జలాలు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో త్రాగునీటి అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో 22% తక్కువ వర్షపాతం నమోదైనటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పటికే చెరువులు, కుంటలు, వాగుల్లో పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు 800 నుంచి 1000 అడుగుల లోతు వేస్తేనే కానీ బోర్లు పడినటువంటి పరిస్థితి. రామతీర్థం జలాశయం లాంటివి డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి. ఇతర త్రాగునీటి పథకాలకి వినియోగించబడుతున్నటువంటి రిజర్వాయర్లో కూడా నీటి మట్టం ప్రమాదకర పరిస్థితికి చేరిపోయింది. ఈ పరిస్థితుల్లో తక్షణం 1.5 టీఎంసీల నీటిని రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్ కుడికాలువ ద్వారా జిల్లాకి విడుదల చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రభుత్వానికి ఇప్పటికే నివేదించున్నారు. శేషసాయి ఆర్కెస్ట్రా వారి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా గాన గంధర్వుడు ఘంటసాల వారి మధుర గీతాలతో ఈ నెల 2వ తేదీ సాయంత్రం 6 గంటలకు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో సంగీత విభావరి ఏర్పాటు చేసినట్లు నిర్వాహకురాలు శేషరత్నం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా బస్టాప్ కాయ్ రాజా కాయ్ సినీ ఫేమ్ హీరో రామ్ ఖన్నా విచ్చేస్తున్నట్లు తెలిపారు. ఈ పాట కచేరీలో అభిమానులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో అనాథ బాలల ఆశ్రమంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సంతాప సభ నిర్వహించారు. డాక్టర్ శ్రీధర్, అబ్దుల్ బషీర్, ఎం హరిప్రసాద్, పి రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు కలాంకి ఘనంగా అంజలి ఘటించారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. హెల్మెట్ తప్పనిసరి చేస్తూ పోలీసు శాఖ ఆగస్టు 1వ తేదీ వరకు ఇచ్చిన గడువు ముగియటంతో హెల్మెట్లు కొనేందుకు వాహనదారులు షాపుల ముందు క్యూ కట్టారు. సందర్భంగా హెల్మెట్లు ధరించిన వాహనదారులు నడిపేవారు నగరంలోని రోడ్లపై భారీగా కనిపిస్తున్నారు. దీంతో పాటు పోలీసులు కూడా హెల్మెట్లు ధరించిన వారికి అపరాధ రుసుము విధిస్తామంటూ మైక్ ప్రచారం చేస్తున్నారు. దీంతో వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు కొంటున్నారు. ఈ ఒక్కరోజు సర్వీ ఇచ్చారా ఈరోజు కంటిన్యూగా పోలీసులు కంపల్సరీ పెట్టుకోవాలి. రేస్ కూడా ఏమీ ఇబ్బంది పడదు. తర్వాత హెడ్ ఇంజ్యూరీ కాదు, తలకి దెబ్బ. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి ఉత్తర్వుల మేరకు ప్రమాదాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఆగస్టు 1వ తారీఖు నుండి అనగా ఈ రోజు నుండి 2 వీలర్ నడుపువారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించవలను, లేనిచో జరిమానా విధించబడును. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎలాంటి వాహనములు నడపరాదు. ప్రమాదాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఈ రోజు నుండి 2 వీలర్ నడుపువారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించవలను, లేనిచో జరిమానా విధించబడును. ప్రభుత్వం హెల్మెట్లు తప్పనిసరి చేయడంతో దాదాపు 1 నెల పాటు వాహనదారులకు గడువు ఇచ్చింది. అయితే ఆగస్టు 1వ తేదీ నుంచి హెల్మెట్లు తప్పనిసరిని కఠినమైన చర్యలు తీసుకుందామని హెచ్చరికలు జారీ చేయడంతో వినియోగదారులు అంటే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు కొంటా ఉన్నారు. ఇదే పనిగా హెల్మెట్ల అమ్మకందారులు కూడా అధిక రేట్లకు అమ్ముతున్నారు అనేది వాళ్ళ వినియోగదారుల వాదన.
ఏది ఏమైనా ప్రాణాలు కాపాడుకోవడానికి హెల్మెట్ ఇవాళ కొంటున్నారు, ఎందుకు ఉన్నారు ఇవాళ? వాళ్ళంటే ఇంత ముందుగా లేవు స్టాక్, ఈ మధ్య స్టాక్ వచ్చింది. భయపెట్టు ఈ మధ్య పట్టుకొని కేసులు రాసుకోవడం ఎందుకనే. శనివారం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని దిబ్బల రోడ్లోని అనంత కోదండరామస్వామి వారి దేవస్థానంలో సీతారామచంద్ర స్వామివారికి లక్ష మల్లెలు తామర పూలతో అర్చన చేశారు. అలానే అభయాంజనేయ స్వామివారికి లక్ష తమలపాకుల పూజ చేశారు. ఇష్ట కామ్యార్థ సుదర్శన యాగం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పడమటి గాలి నాటకంలో ప్రధానమైన పాత్రను పోషించి ఉత్తమ నటుడిగా మన్ననలు పొందిన మాడుగుల జోసఫ్ మరణం కళారంగానికి తీరని లోటని పడమటి గాలి నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు అన్నారు. సుజాతనగర్ 5వ లైన్లో ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షులు బేతంశెట్టి హరిబాబు, కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్, మిడసల మల్లికార్జున్, కుర్రా ప్రసాద్ బాబు, సంతవేలూరి కోటేశ్వరరావు, గాండ్ల శ్రీను, కనమాల రాఘవులు, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. ఎవరికి అపకారం చేయడం చేతగాని వాడు, అసహజంగా నటించడం చేతగాని వాడు. భారతదేశం అంతటా మైసూరు, ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో నాటకమాడి మెప్పించుకున్నవాడు. మా 60 మంది కళాకారులందరికీ ఇష్టడైన వాడు. మమ్మల్ని నవ్వించేవాడు, మా మేలుగోరేవాడు, మా మిత్రుడు, మా ఆప్తుడు, మా పడమటి గాలి కుటుంబ సభ్యుడు. మా బిడ్డ రాలిపోయాడు. జోసఫ్ లాంటి మనిషిని, అలాంటి మిత్రుడిని, అలాంటి నటుడిని మళ్ళీ మేము సంపాదించుకోలేం. మా పడమటి గాలి కళాకారులందరి తరఫున, రంగమూవి తరఫున, ప్రకాశం జిల్లా కళాకారులందరి తరఫున ఆయనకు నివాళి అర్పిస్తూ, మా రంగభూమి కళాకారులు ఈ 1.5 సంవత్సర కాలంలో ఎన్నో కార్యక్రమాల్లో తన వంతు కీలక పాత్ర వహించి మాకు ఒక రైటర్గా ఉండి మంచి కరెస్పాండెన్స్ జరుగుతూ అధికారులకి, ప్రజాప్రతినిధులందరికీ కూడా మా మధ్య ఉంటూ ఇంత ఒక్కసారిగా అతను లేడంటే కూడా నమ్మటానికి మనసు ఒప్పుకోవట్లేదు. జోసఫ్ పడమరగాల్లో మేము దేశం మొత్తం నలుమూలగా కూడా దాదాపు 12 సంవత్సరాల నుంచి గురు పౌర్ణమి సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలో సాయినాథునికి అంగరంగ వైభవంగా పల్లకి సేవ నిర్వహించారు. మహిళా భక్తులకు, పురుష భక్తులకు ప్రత్యేకంగా పల్లకిని ఏర్పాటు చేశారు. మేళ తాళాలతో, బాజా భజంత్రీలతో, బాణసంచా వెలుగులలో సాయినాథుడిని నగరోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సంతపేట సాయిబాబా మందిరం నిర్వాహకులు అలహరి చెంచలరావు పర్యవేక్షించారు. నగరంలోని శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరెస్పాండెంట్ వివి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుకుట్ల సుబ్రహ్మణ్యేశ్వర శర్మ హాజరై సందేశమిచ్చారు.
దుర్గా సత్యవతి, శ్రీవల్లి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం నిర్వహించారు. అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ చల్లగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. సర్వే భవంతు సుఖినః, అందరూ సుఖంగా ఉండాలి. సర్వే సంతు నిరామయాః. భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విష్ణోప. మా వాగ్దేవి సరస్వతి యొక్క రూపాన్ని ప్రతిష్ఠించారు. ముందు మహాగణపతిని ఆరాధన చేశారు. అంతేకాకుండా వ్యాస భగవాను గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, వ్యాస జయంతిగా మన పిల్లలందరి యొక్క మనస్సులలో ఒక గుర్తుండిపోవాలి అనేటువంటి ఒక సద్భావన, ఒక శుభ సంకల్పం. వ్యాస భగవానుడి యొక్క జన్మదినం. వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అని చెప్పారు. వ్యాస భగవానుడు ఎవరయ్యా అంటే సాక్షాత్ బాదరాయణుడు అని చెప్పారు. స్వామికి దశావతారాలు ఉన్నాయి, 21 ఇలా అవతారాలు చెప్పారు. అందులో శ్రీమన్నారాయణుడి యొక్క అవతారమే వ్యాసదేవుడు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 7వ తేదీలోపు రైతాంగానికి అవసరమైన ఎరువులను సిద్ధం చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆదేశం. పెళ్లూరు వద్ద ఆటోను ఢీకొన్న కొండపి ఎమ్మెల్యే డాక్టర్ స్వామి వాహనం, ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు. ఆగస్టు 1 నుంచి వాహన చోదకులకు తప్పనిసరిగా హెల్మెట్. కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్న షాపులు. సత్య న్యూస్లో నేటి మాట. మనం చేయగలిగిన దాన్ని మనతో చేయించే మరొకరు కావాలి. అదే మన లోపం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.